నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. మేడం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి రప్ప అనే డైలాగ్ ఏదైతే ఉందో అది కార్యకర్తలు అంటే సొంత కార్యకర్తలు ఎవరైతే సింగే లాంటి వాళ్ళు కూడా తొక్కించుకుంటూ రప్ప అంటున్నారు. అదంతా వదిలేసి కేరళలో కూడా అయ్యప్ప స్వాములతో రాజకీయాలు చేయించి పూర్తి ఆంధ్ర స్వాములు కూడా విమర్శలకు గురేలా చేశారు. ఇదంతా పక్కన పెడితే ఈరోజు కోర్టుకు హాజరయ్యే ముందు కూడా రప్ప అని మాట్లాడుతున్నాడంటే వాస్తవానికి న్యాయస్థానాలపైన భయం, గౌరవం, భక్తి లేదనుకోవాలా? ఎలా చూడాలంటారు? ఇంకా పదాలకి అర్థం ఏంటండి? మీరు చెప్పిన 3 పదాలు జగన్మోహన్ రెడ్డి డిక్షనరీలో ఉంటే నన్ను అడగండి. వాటి అర్థమే తెలియదు మాకు. మీరు కొత్త కొత్త పదాలు చెప్తే ఎట్లాగా? మాకు తెలిసినదేంటి? రప్ప 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 అంతే, 3 పదాలే. అది కొత్తగా నేర్చుకుని అంటే అది తల్లిని కావచ్చు, చెల్లిని కావచ్చు, బాబాయిని కావచ్చు, ఎవరైనా రప్ప అయితే వేటు, గొడ్డలి వేట, గొడ్డలి పోటు, ఏదైనా సరే ఆ పదాలే తెలుసు. అందుకని భక్తి లేకపోతే రెస్పెక్ట్, గౌరవం ఇలాంటి కొత్త పదాలు చెప్పద్దు. అయితే ఇవాళ మీరు అన్నట్టుగా ఎంత అసలు వాళ్ళు చెప్పిన దానికి ఇవాళ వాళ్ళు చేసిన దానికి పొంతన లేదు. నిన్ననేం చెప్పారు? ఎవరు రారు, ఆయన వచ్చి సంతకం పెట్టేసి అక్కడి నుంచి అది ఎక్కడికి లోటస్ పాండ్ వెళ్ళి అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అదేంటి బెంగళూరు యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోతారు, ఇంతే షెడ్యూల్, ఎటువంటి గందరగోళం ఉండదు అన్నట్టుగా చెప్పారు. కానీ బేగంపేట ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అక్కడ లోపల కావచ్చు, లేకపోతే తలుపుల దగ్గర అంటే ఇన్ అండ్ అవుట్ గేటుల దగ్గర కావచ్చు, లేకపోతే బయట కావచ్చు, మొత్తం అంతా కూడా వీళ్ళు వెళ్ళి వాళ్ళ ఆ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ వాళ్ళ మీద వీళ్ళు చాలా జులుం ప్రదర్శించారు. అప్పుడు ఇంకా వాళ్ళు పోలీసుల రంగంలోకి దింపి వీళ్ళని కంట్రోల్ చేశారు. తర్వాత మీరు చెప్పినట్టుగా ప్లకార్డ్స్ పట్టుకుని రప్ప 88 మ్యాజిక్ ఫిగర్ దాటిందో మేము గంగమ్మ జాతరలో అంటే మీకు తెలుసు కదా, వేట్లేస్తారు అట్లా. అంటే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఆలోచించాలి. 88 మ్యాజిక్ ఫిగర్ గురించి తర్వాత మాట్లాడదాం. ఇక్కడ మాట్లాడాల్సిన అంశం ఏంటంటేనండి, అంటే ఆంధ్రప్రదేశ్లో ఎవడు నోరెత్తినా మేము పొట్టేలు వేసినట్టు వేసేస్తాం అనేది వాళ్ళు చెప్పారు ఇవాళ. ఇది చాలా జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ వైసీపీ సపోర్టర్స్ అనుకోవచ్చు, మా జగన్మోహన్ రెడ్డే కదా మమ్మల్ని ఏం చేస్తాడని. జగన్మోహన్ రెడ్డికి చంపడానికి తనాపర భేదం ఉండదు. అందుకు ఉదాహరణ సొంత బాబయ్యే. సొంత చెల్లిని బయటికి పంపించాడు. ఆ అమ్మాయి నూకలు చెల్లాలని చెప్పి అంటే ఈ నేల మీద ఆవిడ వేరే పార్టీలో ఉండి ప్రాణాలు కాపాడుకుంటారు. కాబట్టి మీరందరూ ఎంత, మీరు 1000 రూపాయలు ఇస్తే 500 ఇస్తే వస్తారు, ఓ బిర్యానీ ప్యాకెట్ ఇస్తే వస్తారు. అదే సొంత కార్యకర్త సింగేని కూడా తొక్కేసి మేము తోసేసి వెళ్ళిపోతాము. తర్వాత మీరు ఏమైనా గొడవ చేస్తే ఓ 10 లక్షలు ఇచ్చి అక్కడ బేరం కుదుర్చుకుంటాం. అక్కడ మళ్ళా కులము మతం అన్నీ వస్తాయి. అందుకని ఇది చాలా క్లారిటీతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఏదైతే 2024లో ఆలోచించి 164 ఇచ్చారో మళ్ళీ ఆలోచించి 2029లో 175 అవుట్ ఆఫ్ 175 కూటమికి ఇవ్వకపోతే ఒక్క సీటు వైసీపీ లీడర్ అయిన జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినా కూడా వాళ్ళు ఉచ్చులో పడతారు. ఇది ఇక్కడ చెప్తున్నాం. తర్వాత 88 మ్యాజిక్ ఫిగర్. 88 మ్యాజిక్ ఫిగర్ అంటే అసలు 88 రావాలంటే 11 వచ్చిన వాళ్ళకి ఎన్ని రావాలండి? ఎన్నిసార్లు? ఒక 8 రెట్లు అంటే 11 8లు 88. అంటే 8 అసెంబ్లీ ఎన్నికలు అయ్యాక అంటే 8 5లు 40 ఏళ్ల తర్వాత ఇంకా 8 నేను చెప్తున్నా. అంటే ఈ 3.5 ఏళ్ళు కాకుండా నేను చెప్పింది 40 ఏళ్ళు. సో 43.5 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఆలోచించవచ్చు. అంటే 2047 ఇండియాకి స్వాతంత్రం వచ్చిన 100 సంవత్సరాల తర్వాత వస్తారంటారా? అప్పుడు కూడా చెప్పలేని, తర్వాత కూడా ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు 2029 అంటే 47 అంటే 18 ఇయర్సే కదండి. మనం ఇంకో 25 ఇయర్స్ వాళ్ళకి ఇంకా ఇస్తున్నాం మనం టైము. అందుకని అప్పటికి ఇంకా అసలు గడ్డాలు మీసాలు నేర్చి మనుషులు ఎక్కడ ఉంటారో ఏం చేస్తారో మనకు తెలియదు. ఆ తర్వాత ఇవాళ ఏం చేశారంటే వీళ్ళందరూ ఈ ప్లకార్డ్స్ పట్టుకుని రోడ్డు మీద వీరంగం చేశారు. నేను ఇక్కడ ఏం అడుగుతున్నానంటే ఇవాళ అసలు సంబంధం లేకుండా తెలంగాణ పోలీసులు
ఇవాళ జగన్మోహన్ రెడ్డి కోసం పని చేయాల్సి వచ్చింది. ఓ పక్క ట్రాఫిక్ జాములు, ఓ పక్క వాళ్ళకి 100 పనులు ఉంటాయి. ఇది షెడ్యూల్లో లేదు. అతను ముందుగా అడగలేదు జగన్మోహన్ రెడ్డి, అబద్ధాలు చెప్పాడు. సో ఇవాళ తాడిపత్రి చంద్రశేఖరు ఎర్రగొండ్లపాలెం నుంచి మనుషులను తీసుకొచ్చాడు. ఆయనకు అసెంబ్లీకి వెళ్ళడానికి మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యి టైం లేదు, కానీ పాపం జగన్మోహన్ రెడ్డి కోసం ఇవాళ మనుషుల్ని వేసుకుని వచ్చాడు. ఇక్కడ ఇంకొక డౌట్ కూడా, మనకి సంబంధించినటువంటి ఒక జర్నలిస్టులు కావచ్చు, అనలిస్టులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్స్ కూడా కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఇక్కడికి వచ్చారు, ఈ ఇద్దరు పార్టీలకు సంబంధించిన వ్యక్తులు అక్కడ ఉన్నారని చెప్పేసి కూడా అంటున్నారు. ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వచ్చారంటే ఏం చెప్తారు? నిన్న మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీకు గుర్తుందా? ఇవాళ కేటీఆర్ అరేంజ్ చేస్తాడు మనుషుల్ని, ఇక్కడ పోగు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి కోసం అన్నారు, మళ్ళా కాదు అన్నారు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి కేటీఆర్ కూడా ఇవాళ హెల్ప్ చేశాడు. ఎందుకంటే ఇక్కడ ఒక గందరగోళం సృష్టించి హైదరాబాద్లో, అంటే శాంతి భద్రతలు విఫలం అయ్యాయి అని ఒక సీన్ క్రియేట్ చేయడానికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి మామూలుగా అలవాటు అలాంటివి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి గత ఆల్మోస్ట్ 6 సంవత్సరాలు 7 సంవత్సరాలుగా ఇవాళ కేటీఆర్ కూడా ఇలాంటి పిచ్చి రాజకీయాలు చేస్తున్నాడు. అందుకని ఇవాళ వచ్చిన వాళ్ళలో ఆ తాడిపత్రి చంద్రశేఖర్ మనుషులే కాకుండా మీరు చెప్పినట్టుగా బీఆర్ఎస్ మనుషులు కూడా ఉన్నారని తెలుస్తుంది. సో వీళ్ళందరి ఉద్దేశం ఒకటే, రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలి, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి. ఇక్కడ ఇంకొక జగన్మోహన్ రెడ్డి ఇంకొక కుట్ర అనొచ్చు, లేకపోతే ఒళ్ళు బలుపు అనొచ్చు, ఏమైనా అనొచ్చు. అంటే నేను ఒక ఆంధ్రప్రదేశ్ వాడినైనా జగన్ అనేవాడు ఎక్కడున్నా ప్రతివాడు నాకు సలాం కొట్టాలనే ఒక ఉద్దేశమేమో మనకు తెలియదు. అంటే నాకు అటెన్షన్ పే చేయాలి అనేది కూడా కనిపిస్తోంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనం చెప్పొచ్చేది ఏంటంటే, యాక్చువల్గా మీకు సజ్జనార్ ఇంతకుముందు కూడా ఒక ఇది ఇచ్చాడు, ఏంటి, ఎవరైనా అనవసరంగా గొడవలు చేసినా లేకపోతే ఏం చేసినా కూడా శిక్షార్హులు, తర్వాత జైలుకి వెళ్ళొస్తే మీకు మళ్ళీ ప్రభుత్వానికి సంబంధించి కానీ ఏవి కూడా మీకు మంజూరు కావు, అదేవిధంగా పాస్పోర్ట్కి కూడా మేము ఇబ్బంది అవుతుంది మీకు, మేము లెటర్స్ ఇవ్వమని ఒకటి ఇచ్చాడు ఆయన. అది జనరల్గా ఇచ్చాడు, కానీ ఇక్కడ కూడా వర్తించే అవకాశం ఉంది ఒకటి. రెండోది, ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద, తాడిపర్తి చంద్రశేఖర్ మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ఎందుకంటే రప్పరప్ప ప్లకార్డ్స్ పట్టుకుని ఎప్పుడైతే వాళ్ళు మేము మీ సంగతి తేలుస్తామని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారో, ఇలాగా ప్రజల్ని ఇబ్బంది పెట్టారో, ఆయన ఏదైతే చెప్పాడో, ఏది కోర్టుకి ఏం చెప్పాడు, సిబిఐ కోర్టుకి, నేను వస్తే కనుక అయితే ప్రభుత్వం నాకు రక్షణ కల్పించలేదు, ఇబ్బంది అవుతుంది, రెండోది ప్రజలకు ఇబ్బంది అవుతుంది, జనజీవన స్రవంతికి ఇబ్బంది కలుగుతుంది, రవాణా సౌకర్యాలకు ఇబ్బంది అవుతుందని చెప్పాడు. ఇవాళ సిబిఐ నువ్వు రావాలి అంది కాబట్టి సిబిఐని కూడా ఆయన హేళన చేశాడా? చూసావా, నేను వచ్చాను, నేను ఇట్లా చేశాను, ఇప్పుడేం చెప్తారు మీరు, మళ్ళా నన్ను పిలుస్తారా అన్నట్టుగా ఇవాళ సిబిఐకి ఒక ఛాలెంజ్ విసరడానికి కూడా ఇట్లా నాటకం ఆడాడా? ఇది కూడా ఆలోచన. వాస్తవానికి మీరు అన్నట్టుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసు అయితే నమోదు చేయాలని చెప్పి మీలాంటి జర్నలిస్టులు కావచ్చు, అనలిస్టులు కావచ్చు చెప్తున్నారు. ఎందుకంటే ఒక రోజు ముందు నుంచే వైసీపీ వాళ్ళ ఐటీ ట్విట్టర్ హ్యాండిల్లో కూడా వాళ్ళు రేపు మీరు అందరూ రండి అని పెట్టారు, వాళ్ళు అన్న వస్తున్నాడు మీరు రావాలి అని పెట్టారు. అంటే దీన్ని రెచ్చగొట్టడం కాదా? నిజంగా ఇలా రెచ్చగొడితే ఖచ్చితంగా కేసు సుమోటో కేసులు నమోదు చేసే అవకాశాలు లేవంటే ఏం చెప్తారు? ఉన్నాయండి. మరి ఇవాళ సజ్జనారు స్పందించాలి, ఇవాళ రేవంత్ రెడ్డి గారు స్పందించాలి ముఖ్యమంత్రిగా. ఇది మాత్రం వాళ్ళు తేలిగ్గా తీసుకోకూడదు, ఎందుకంటే ఇది వాళ్ళకి ఛాలెంజ్. ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది ఒక ఛాలెంజ్. కాబట్టి రేవంత్ రెడ్డి గారు దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇన్ని రోజులు అసలు అదేంటి లోటస్ పాండ్కి రావడానికే భయపడ్డాడు అక్కడ, ఎందుకంటే చెల్లెలు అక్కడ ఉంది, మళ్ళీ తల్లిని చూడాల్సి వస్తుందని. ఏడనర్థం తర్వాత ఇవాళ లోటస్ పాండ్కి వస్తున్నాడండి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇవాళ లోటస్ పాండ్లో తల్లిని కలుస్తాడు బహుశా, ఎందుకంటే విజయమ్మ గారిని కలుస్తాడు అని వాళ్ళ ఛానలే పొద్దున చెప్పింది. నిన్న షెడ్యూల్లో అది లేదు, కానీ ఇవాళ వాళ్ళ ఛానల్ అది ఇచ్చింది, విజయలక్ష్మి గారిని కలుస్తాడు, అమ్మగారిని కలుస్తాడని. ఈ కలవడం కూడా ఒక రాజకీయ దురుద్దేశమే. ఎందుకంటే ఈరోజు మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలంటే 24 ఎన్నికల్లో ఏ తల్లి చెల్లిని దూరం చేసుకుని ఓడిపోయాడో 2029 ఎన్నికలకి మళ్ళీ తల్లి చెల్లి కావాల్సి వచ్చారా? అందుకోసం ఇవాళ తల్లి కాళ్ళు పట్టుకోవడానికి వెళ్తున్నాడా? మళ్ళా నువ్వు నాకు సహాయం చేయాలి, ఎంతైనా నీ కొడుకును కదమ్మా, తండ్రి లేని బిడ్డను కదమ్మా అంటూ మళ్ళా వగలిపోయి ఆయన
దొంగ కన్నీళ్లు కార్చి తల్లిని ఇవాళ మెత్తబరుస్తాడా, చెల్లిని కూడా ఏమన్నా కలుస్తాడా, చెల్లితో కూడా ఏమన్నా మళ్ళా ఇదే రకంగా నాటకాలు ఆడతాడా అని కూడా ఒక సందేహం ఉంది. సో మొత్తం మీద ఇవాళ చూసుకుంటే కనుకైతే ఆయన, మీరు ఇందాక ఇంకొక మాట అన్నారు, సో మొత్తం మీద ఇవాళ ఒక జగన్మోహన్ రెడ్డి వచ్చాడు 11ంటికి అన్నాడు, 11ంటికి వెళ్ళాడు కోర్టుకి, సిబిఐ కోర్టుకి వెళ్ళి బయట 10 నిమిషాలు వెయిట్ చేశాడు. ఎందుకంటే పిలవడానికి టైం పడుతుంది, ఇంకా కోర్టు చాలా కేసులు ఉన్నాయి ఇవాళ. సో ఆ 10 నిమిషాల తర్వాత వెళ్ళాడు, జడ్జి గారు ఈయన్ని చూశాడు, చూసాక సంతకం పెట్టాడు, బయటకు వచ్చాడు. మొత్తం ఒక 50 నిమిషాలు ఎంతో ఈ ప్రాసెస్ అంతా సాగింది, 1 అవర్ కూడా లేడు కోర్టులో. సో తర్వాత బయటకు వచ్చి ఈ కూడా అందరికీ ఓ నమస్కారం పెడతాడు కదా, ఓ నవ్వు నవ్వి అలా నమస్కారం పెట్టాడు బయటకు వచ్చి. తర్వాత ఇక్కడ లోటస్ పాండ్కి వెళ్ళాడు. సో లోటస్ పాండ్లో ఏం జరిగింది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో చూద్దాం మేడం. ఖచ్చితంగా గతంలో కూడా చూస్తే వైసీపీ అక్రమాలు కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ అవినీతి కావచ్చు, రెండు జతపరిచి దుబాయ్లో లిక్కర్ స్కామ్లో ఏదైతే చూసామో అలాంటి సీన్నే మళ్ళీ ఇక్కడ చూసాం కోర్టు ఆవరణలో. సో ఇప్పటికీ వీళ్ళు మారకుండా ఇలాంటి పనులు చేస్తుంటే ఖచ్చితంగా కోర్టు వీటికి సంబంధించి బుద్ధి చెప్పాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి. Please subscribe to Leo News for more videos.